హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. అంతర్జాతీయ పరిణామాలు భారతదేశానికి ఎట్లాంటి ప్రభావం చూపెడతాయి? ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఈ ప్రభుత్వాన్ని నిలబడనిస్తాయా, లేకపోతే జంజీ లాంటి ఉద్యమాలతో బంగ్లాదేశ్లో నేపాల్లో జరిగినటువంటి తరహా పరిస్థితులు రాబోతున్నాయా? రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ షోర్ పేరుతో ప్రారంభించినటువంటి నిరసన కార్యక్రమాల మధ్య బీహార్లో పూర్తయితే తాజాగా కర్ణాటకతో పాటుగా మరికొన్ని ప్రదేశాలలో ఏవైతే తేడాలు జరుగుతున్నాయి, ఓట్లకి సంబంధించి ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తుంది, బీజేపీకి ఫేవరబుల్గా చేస్తుంది, దీని మీద ఇక ప్రజలే తిరగబడబోతున్నారు, జన్జీ ఉద్యమం రాబోతోంది అని చేస్తున్నటువంటి ప్రకటనలు భారతదేశంలో కూడా వాతావరణాన్ని మార్చబోతున్నాయా? మరొకవైపు అంతర్జాతీయంగా అమెరికా లాంటి వాళ్ళు తీసుకున్న నిర్ణయాల ఇంపాక్ట్, ఇంకో పక్కన సౌదీ అరేబియా, పాకిస్తాన్ లాంటి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాల ఇంపాక్ట్, ఇవన్నీ భారత్కి వ్యతిరేక అడుగులు పడుతున్నటువంటి వేళ భారతదేశం తట్టుకు నిలబడుతుందా, లేదా ఇక్కడ ఉన్నటువంటి యువతరం తిరగబడి ఇక్కడున్న ప్రభుత్వాన్ని కుప్పకూల్చేటటువంటి పరిస్థితికి అనుగుణమైన అడుగులు ఏమన్నా పడుతున్నాయా? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాతీయవాద విశ్లేషకులు చాడా శాస్త్రి గారు. నమస్తే అండి. నమస్తే అండి. ఈవేళ రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి తాజా ఓట్ చోర్ ఆరోపణలు ఏదైతే 2-3 నియోజకవర్గాలకు సంబంధించి లెక్కలు చెప్పుకొచ్చారు, 1000 ఓట్లు తొలగించబడ్డాయి, ఆ తొలగించబడినటువంటి ఓట్లని ఎన్నికల సంఘంలో నుంచి ఆన్లైన్లోనే తీసేశారు, అంటే పక్కా కుట్రతో చేస్తున్నారన్న ఆరోపణ మీద ఏమంటారు? యాక్చువల్గా ఇదే దురదృష్టం ఏంటంటే, సామాన్య జనాకులకి, తర్వాత న్యూస్ రిపోర్టర్స్కి, తర్వాత రాజకీయ నాయకులకి, ఆఖరికి ఎన్నికలు తరచుగా చూసే వాళ్ళకు కూడా అసలు ఓటర్ లిస్ట్ ఎట్లా తయారవుతాయి, ఎవరు తయారు చేస్తారని కనీస అవగాహన లేకపోవడం వల్ల ఇది దురదృష్టం అండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఓటర్ లిస్టు తయారీలో అన్న దాంట్లో కేంద్ర ఎన్నికల సంఘం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అసలు ప్రమేయం ఉండదండి. ఎట్లా చేస్తారంటే అసలు ఓటర్ లిస్టులు గతసారి ఒక రాష్ట్రంలో ఏదైనా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ లిస్టులు పట్టుకొని మళ్ళీ వచ్చే ఎన్నికల ముందు ఆ లిస్టులు తీసుకొని దానికి ఏమైనా కొత్తగా పేర్లు అడుగుతున్నారా యాడ్ చేయమని, లేకపోతే తీసేయమని ఏమైనా అడుగుతున్నారా, అవన్నీ చూసి ఒక డ్రాఫ్ట్ లిస్ట్ అన్న తయారు చేస్తారు. దాన్నే తాత్కాలిక లిస్ట్ అంటారు. ఆ లిస్ట్ తయారు చేసి పొలిటికల్ పార్టీస్కి బూత్ లెవెల్ ఏజెంట్స్ ఉంటారు, ఆ బూత్ లెవెల్ ఏజెంట్స్కి సప్లై చేస్తారు. వాళ్ళ ఇది బాధ్యత ఏంటి? బూత్ లెవెల్ ఏజెంట్స్ది. సపోజ్ మా బూత్ లో 1000-1200 ఓట్లు ఉంటే ఎన్నికల కమిషన్ ఇచ్చిన లిస్టు తాత్కాలిక లిస్టు లేకపోతే డ్రాఫ్ట్ లిస్ట్ అనుకోండి, ఏదైతే దానిని చెక్ చేసి వాళ్ళు ఇచ్చింది కరెక్టా కాదా అని గడువులోగా ఎన్నికల సంఘానికి చెప్పాలి. ఒకవేళ ఇంకెవరికైనా మరిచిపోతే వాళ్ళ నియోజకవర్గంలోని ఆ పేర్లు ఏమో ఎన్నికల సంఘానికి చెప్పాలి. సరైన ఫారాలు నింపి ఎన్నికల సంఘానికి ఇస్తే వాళ్ళు పేర్లు నింపుతారు. అట్లాగే ఎవరైనా చచ్చిపోయిన వాళ్ళు, లేకపోతే నియోజకవర్గం వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు, వాళ్ళ పేర్లు కూడా సరైన అప్లికేషన్ రాసి ఎన్నికల సంఘం అధికారులకు ఇస్తే వాళ్ళు పేర్లు తీస్తారు. ఈ గడువులోగా వచ్చినవన్నీ ఎన్నికల సంఘం సరిచేసి ఫైనల్ లిస్టు రిలీజ్ చేస్తుందండి. ఈ ఫైనల్ లిస్టు ఇప్పుడు చూసుకుంటే ఎన్యూమరేషన్ చేసేది, అసలు ఎన్నికల పేర్లు ఇళ్లకి తిరిగి నేమ్లు కలెక్ట్ చేసేది అందరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అండి. ఎన్నికల సంఘానికంటూ ప్రత్యేకంగా ఉద్యోగులు ఉండరండి. ఆఖరికి రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం నియమించదు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ రికమెండేషన్ ఆధారంగా గవర్నర్ గారు నియమిస్తారు. అంటే ఆఖరికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమంలో కూడా కేంద్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ఈసీది కానీ ఎటువంటి పాత్ర ఉండదండి. అటువంటిప్పుడు ఒక ఎన్నికల ఓటర్ లిస్టులో తేడాలు ఉంటే ఎవరికి బాధ్యతలు చేయాలి? ఆ ఓటర్ లిస్టు తయారు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులది, ఆ లిస్టులు చెక్ చేయవలసిన అంతకంటే పై అధికారులది, రాష్ట్ర ప్రభుత్వ అధికారులది. ఆ లిస్టులు తయారు చేసిన తర్వాత డ్రాఫ్ట్ లిస్ట్ తయారు చేసి దాన్ని చెక్ చేయమని రాజకీయ పార్టీలకు టైం ఇస్తే ఆ టైంలోగా చెక్ చేసుకోకుండా సైలెంట్ గా పడుకొని ఫైనల్ లిస్ట్ తయారైన తర్వాత తప్పులు ఉన్నాయని బాధపడుతున్న రాజకీయ పార్టీ. సో దీంట్లో అసలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఏ రకంగా సంబంధం ఉందండి ఓటర్ లిస్టులో తేడా ఉంటే? చెప్పండి. రైట్. అంటే ఎన్నికల సంఘంలో ఉన్న అధికారులు ఆల్రెడీ రిజిస్టర్ అయిన ఓట్లని ఆన్లైన్లో తొలగిస్తున్నారు అన్నది కదా ఇప్పుడు ప్రధాన ఆరోపణ. నేను ఆరోపణ మళ్ళీ ఆయన తాజా ఆరోపణ అదే అది కర్ణాటకలో ఏదో ఒక అవంతు నియోజకవర్గం నుంచి అలా తేడా ఉంది. అక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైనా సరే ఆన్లైన్లో పేర్లు తీసేమని, పేర్లు కలపమని రిక్వెస్ట్ చేయొచ్చు. అంతేగాని మనం డైరెక్ట్గా ఎన్నికల సంఘం వెబ్సైట్లోకి వెళ్ళి కావాల్సిన పేర్లు తీసడం, కావాల్సిన పేర్లు కలపడం చేయలేము. ఓన్లీ అప్లికేషన్లు పెట్టగలం. అప్లికేషన్లు పెడితే ఎన్నికల సంఘం వెరిఫై చేసి సరైన ఓట్లా కాదా
ఈ అప్లికేషన్ కరెక్ట్ గా ఇచ్చారా లేదా వాళ్ళు బిఆర్ఓ ఆఫీసర్లు బిఎల్ఓ ఆఫీసర్లు ఉంటారు, బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళని పంపించి అప్లికేషన్లు వాళ్ళ ఇల్లు వెరిఫై చేసి కొత్త వేటర్లే నమోదు చేసుకుంటారు. అది చేసుకోకుండా మనంతటా మనం కావాలంటే ఎన్నికల సంఘంలో వెబ్సైట్ లోకి వెళ్ళి పేర్లు ఇచ్చే పద్ధతి లేదు, అసలు ఇప్పటిదాకా లేదు. ఇప్పుడు బ్యాంకులోనే మీరు కావాలంటే బ్యాంక్ వెబ్సైట్ కానీ ఏ వెబ్సైట్ లో అయినా సరే చూసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది, అప్లికేషన్ పెట్టడానికి పర్మిషన్ ఇస్తుంది. లోన్ శాంక్షన్ చేయడం ఒప్పుకోదు కదా. ఇప్పుడు బ్యాంక్ వెబ్సైట్ లో లోన్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. లోన్ శాంక్షన్ చేయడం అనేది బాధ్యత బ్యాంకుది. అట్లాగే ఎన్నికల సంఘం వెబ్సైట్ లో కూడా మనం అప్లికేషన్ పెట్టుకుంటాం, మా పేరు కలపండి లేకపోతే మా పేరు తీసేయండి అని చెప్పుకోవచ్చు. కానీ పేరు కలపాలా తీసేయాలా అన్నది బిఎల్ఓలు వెరిఫై చేసిన తర్వాత మాత్రం చేస్తుంది. ఇకపోతే నేను రాహుల్ గాంధీ ఆరోపించినట్టు సుమారు 6,000 ఓట్లు తేడా వచ్చిందన్నారు. దాని మీద ఎన్నికల సంఘం క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే సాధారణంగా ఎప్పుడైనా అడిగితే 25, 20, 30 ఎట్లా ఓట్లు కలపమనో తీసేయమనో వస్తాయి మాకు ఆన్లైన్లోనే. ఒకేసారి 6,000 అప్లికేషన్స్ వచ్చాయి పేర్లు తీసేయమని. దాంతో మా అనుమానం వేసింది. వెంటనే మేము ఏం చేస్తామంటే బూత్ లెవెల్ ఆఫీసర్ని ఎన్నికల అధికారులని ఆ పర్టికులర్ ఇళ్లకు పంపించాం. ఇళ్లకు పంపించి వెరిఫై చేస్తే 6,018 అప్లికేషన్లో కేవలం 24 అప్లికేషన్స్ మాత్రమే జెన్యూన్ అప్లికేషన్లు, పేర్లు తీసి వెళ్తున్నాయి. ఆ జెన్యూన్ అప్లికేషన్ 24 పేర్లు తీసేసి మిగతా 5,988 మిగతా 5,900 చిల్లర అప్లికేషన్స్ అలాగే ఉంచాము, ఓట్లు తీయలేదు. ఇక్కడ జరిగింది ఏదో ఒక పద్ధతి ప్రకారం ఎవరో మోసం చేయడానికో దేనికో ఎన్నికల కమిషన్ తప్పుతో పట్టించడానికి చేశారు కాబట్టి వెంటనే వివరాలన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసాం. ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయడమే కాదు, ఏ ఫోన్ నెంబర్లు ఉపయోగించి ఏ లాగిన్ ఐడీలు ఉపయోగించి ఎవరి అప్లికేషన్స్ ఇచ్చారు, ఏ అప్లికేషన్ ద్వారా ఈ అప్లికేషన్స్ ఇచ్చారు, అంటే ఏ యాప్ ద్వారా ఈ అప్లికేషన్ ఇచ్చారు, ఐపీ అడ్రస్లు ఏంటి, మొత్తం వివరాలన్నీ కలిపి మేము అక్కడ పోలీసులకు ఇచ్చి ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేసాం. వాళ్ళు వెరిఫై చేయమన్నారు, విచారణ జరుగుతుంది. సో ఇది ఫ్రాడ్ ఏం కాదు. తర్వాత ఇక్కడ మీకు మరో సంగతి చెప్పాలి. నిన్న మొన్న నేషనల్ టీవీలోని మన రాజీవ్ సర్వయ్య సార్ గారు పాత సిఈసి గారితో ఒకటి ఇంటర్వ్యూ చేశారు. ఎవరు ఎన్ గోపాలస్వామి గారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఉండేవారు. ఆయనతో ఇంటర్వ్యూ చేస్తూ గోపాలస్వామి గారికి రాజదీప్ సర్వయ్య గారు అడిగారు, సార్ ఇట్లా బీహార్లో ఎస్ఐఆర్ చేస్తున్నారు కదా, అది దాని మీద ప్రతిపక్షాలు ఏమైతే బల్క్ ఓట్స్ తీసేసి ఓటర్ల హక్కు కావాల్సిన ప్రయత్నం కావాలని ప్రభుత్వం చేస్తుంది అంటున్నారు, దీని మీద మా అభిప్రాయం ఏంటంటే, గోపాలస్వామి గారు ఏం చెప్పారంటే, బాబు ఇది కొత్త కాదు, 2007లో మేము ఎట్లాగే ఉత్తరప్రదేశ్లో చేశాము, చేసి 52 లక్షల ఓట్లు తీసేసాము, మళ్ళీ కొత్తగా అప్లికేషన్లు అడిగితే మరో 20 లక్షలు 25 లక్షలు అనుకుంటున్నారు. అట్లాగే ఒక ఎంప్లాయీ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే తన ఓటు ఆ ఊర్లో ఎక్కడ తీయించుకుంటున్నాడు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఓట్లు అలా ఉండిపోతున్నాయి, అనవసరమైన ఓట్లు ఉండిపోతున్నాయి. సో ఇది ఇబ్బంది వస్తుంది. ఆయన ఏమంటారంటే ప్రతి వారం ప్రతి నెల ఎన్నికల సంఘం ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు ఉన్నాయి లేదా చెక్ చేసే పద్ధతి లేదు. పాత ఓటర్లు సాధారణంగా చేయడం వల్ల 1 సంవత్సరం పాటు ఏమీ మన మార్పులు చేయకపోతే రమారమి 7 నుంచి 8% ఓటర్లు తేడా వస్తుంది, సంఖ్య తేడా వస్తుంది. అదే మీరు కానీ 2-3 సంవత్సరాలు ఇట్లాగే ఎస్ఐఆర్ అంటే ప్రతి ఇంటింటికి తిరిగి ఓట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేయకపోతే రమారమి 20 నుంచి 25% మొత్తం ఓట్లలో తేడా వస్తుంది. అంటే ఓట్లు ఎక్కువ ఉన్నాయని, అంతేగాని ఓట్లు వేశారని కాదు, డూప్లికేట్ ఓట్లు ఉండిపోతాయి. ఏమవుతుందంటే అక్కడి నుంచి ఎవరో ట్రాన్స్ఫర్ అయిపోతారు వేరే నియోజకవర్గానికి, అక్కడికి వెళ్ళి అక్కడ కొత్త ఓటు చేయించుకుంటాడు కానీ ఇక్కడ పాత ఓటు క్యాన్సిల్ చేయించుకోడు. ఇది ఫ్రాడ్ కాదు, ఇది మన ఎప్పుడో దశాబ్దాలుగా మన ఎన్నికల దీంట్లో జరుగుతూనే ఉంది. ఇప్పుడు బీహార్లో చేస్తుంది, మేము అప్పుడు యూపీలో ఏం చేస్తామో అదే ఇప్పుడు బీహార్లో ఎస్ఐఆర్ చేస్తున్నారు, దాంట్లో ఫ్రాడ్ అయ్యే అవకాశం లేదు. మేము యూపీలో ఏం చేస్తామంటే బూత్ లెవెల్ ఆఫీసర్ని ఎన్నేళ్ళకి పంపించి లిస్టులు తీసుకొని చెక్ చేసాం, వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఓటర్లు ఉన్నారా లేదా అని చెక్ చేసి లేని పేర్లు కొట్టేస్తాం, కొత్త పేర్లు ఉంటే ఫారాలు తీసుకుంటాం. కానీ ఈసారి బీహార్లో అది కూడా చేయలేదు, అంతకంటే చాలా పక్కడ్బందీగా చేశారు. ఏం చేశారంటే ప్రతి ఇంటి అడ్రస్కి వెళ్ళి పాత ఓటర్ లిస్ట్ లో కుటుంబంలో 4 పేర్లు ఉంటే 4 పేర్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని వాళ్ళకి 4 అప్లికేషన్లు ఇచ్చారు. ఇచ్చి ఆధారాలతో వెనకాల ప్రూఫ్లతోటి 4 అప్లికేషన్లు మళ్ళీ మేము వచ్చే టైంకి రెడీ చేసి ఉంచండి, మళ్ళీ మేము కలెక్ట్ చేసుకుంటామని. మళ్ళీ కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇళ్లకు మళ్ళీ వెళ్ళి ఆ 4 అప్లికేషన్లు కలెక్ట్ చేసుకుని ఒకవేళ 4 కాదు 3 ఉంటే ఆ 4వ వ్యక్తి అక్కడ ఏమైపోయాడు, పోయాడా, ట్రాన్స్ఫర్ అయిపోయాడా, వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయాడా కనుక్కొని ఆ పేరు కొట్టేశారు. ఇది మేము చేసిన యూపీలో చేసిన పద్ధతి కంటే చాలా పక్కగా చేస్తున్నారు. ఇక్కడ అనుమానం పడడానికి ఎటువంటిది లేదు.
కానీ ఆయన ఒక ఉదాహరణ చెప్పారు. నేను కర్ణాటకలో 2007, 2008 అసెంబ్లీ ఎన్నికలకి ఓటర్ లిస్టు తయారు చేస్తున్నప్పుడు కొన్ని జిల్లాల్లోని ఒక్క చావు నమోదు కాలేదు. అంటే ఒక చావు వల్ల ఒక ఓటర్ కూడా తీసేయలేదు కొన్ని జిల్లాల్లో. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏంటి ఆ నియోజకవర్గాల్లో ప్రజలు ఏం తిరిగిపోతున్నారు, మొత్తం నియోజకవర్గం జిల్లా మొత్తం మీద ఒక చావు లేదు మన లిస్టుల ప్రకారంగా ఏం జరిగింది అని నేను జోక్ వేశాను. అంటే ఏమవుతుందంటే ప్రజలు కూడా బాధ్యత పట్టించుకొని బాధ్యత వహించి పాతలు పోయిన వాళ్ళ పేర్లు కానీ ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళ పేర్లు కానీ జీవించడం లేదు. ఇది ఫ్రాడ్ కాదు, ఇది ఎక్కువ ఓటర్లు ఉంటాయి అంత పెద్ద దేశంలో, అటు ఇటు జనాలు మారడం దీనివల్ల సంఖ్యలో తేడా ఉంటుంది తప్పితే ఓట్లు వేసేయడం పద్ధతి ప్రకారం ఓట్లు తీసేయడం కానీ ఇటువంటి జరగవని చాలా క్లియర్ గా గోపాలస్వామి గారు చెప్పారండి. ఓకే, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశము కావాలని చేస్తున్నది మోడీ సర్కారు ప్లస్ జ్ఞానేశ్వర్ ఎవరైతే ఈ సిఈసి కలిపి చేస్తున్నారు అన్నటువంటి దాన్ని జనంలోకి నేను తీసుకెళ్తున్నాను. రేపు జంజీ ఉద్యమం కూడా ఇండియాలో ఖాయం అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు. యువతరంకి ఇప్పుడు ఆ విధమైనటువంటిది అది నిజం కాదు అబద్ధం అనేటటువంటిది తెలుస్తుందా ఈయన చెప్పేటటువంటి మాట? తెలుస్తుందండి. ఎందుకంటే మీకు ఒకటే, వీళ్ళు లేవనెత్తిన ఏవైతే కర్ణాటకలో 2-3 నియోజకవర్గాలు, ఇప్పుడు నిన్న 2 నియోజకవర్గాలు, గతంలో ఇంతకు ముందు, ఇప్పుడు నేను అలంత నియోజకవర్గం తీసుకుంటే ఎక్కువ బీజేపీ గెలిచేదండి. అక్కడ 2019 కూడా బీజేపీ గెలిచింది. 2023లో రాహుల్ గాంధీ ఎక్కడైతే అక్కడ కుమ్మక్క అయిపోయారు అని చెప్పారు. ఈసారి అక్కడ కాంగ్రెస్ గెలిచింది. 10,000 ఓట్ల తేడాతోటి కాంగ్రెస్ గెలిచింది. అక్కడ 6,000 ఓట్లు తీసేసి ఫ్రాడ్ చేస్తే కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? అది చాలా పట్టున్న బీజేపీకి బాగా పట్టున్న నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎలా గెలుస్తుంది? సో ఊరికే ఆరోపణలు చేస్తున్నారు మీకు. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, బీహార్లో సామాన్య ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఓట్ చోరీ అన్నది జరిగే అవసరం లేదు, ఎట్టి పరిస్థితిలో లేదు. పూర్వకాలంలో 15 ఏళ్ళు 20 ఏళ్ల కింద బూత్ క్యాప్చర్ ఓట్లు దేశాల్లో ఇది ఇంకు పోస్ట్ ఇటువంటి జరిగాక ఏంటి మన ఈవీఎంలు వచ్చిన తర్వాత కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఓట్ చోరీ లేదు. ఏంటంటే వలసకారులు ఇటువంటి మారుతూ ఉంటారు మన దేశంలో. సో కొంతమంది ఏమవుతుందంటే సొంత ఊర్లోనే ఓట్లు ఉంటాయి, మళ్ళీ ఎక్కడికి వచ్చి హైదరాబాదో లేకపోతే తమిళనాడు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళకి అక్కడ ఓట్లు ఉంటాయి, ఇక్కడ ఓట్లు ఉంటాయి. దీనికి మార్గం ఏంటంటే ఏ ఆధార్ లాంటిది అంటే లింక్ చేయాలి. పర్మనెంట్ ఐడెంటిటీ, ప్రతి వ్యక్తికి ఒక పర్మనెంట్ ఐడెంటిటీ ఉంటే ఐడెంటిటీని అన్నిటికీ లింక్ చేస్తే మీరు డూప్లికేట్ రావడానికి ఛాన్స్ ఉండదు. కానీ ఆధార్ లింక్ చేయడానికి సుప్రీంకోర్టు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఎందుకంటే పర్సనల్ లింక్ అయిపోతుంది. రేపు ఎవరు కోటేస్తారో తెలిసే పరిస్థితి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ప్రజలకి వాళ్ళ వ్యక్తిగత సమాచారం బయటకు వచ్చే ప్రమాదం ఉంటుంది. వద్దు అని అన్నారు. లేకపోతే వాళ్ళు చేద్దాం, ఎవరైతే వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ ఉండి చేసి తర్వాత దీనికేం కాదు. ఇది యాక్చువల్ గా చెప్పాలంటే 2014లో మోడీ వస్తారని వాళ్ళు పెద్దగా ఊహించలేదు. వచ్చినా బీజేపీ బొట్టపెట్టుకు వస్తుంది, కొద్దిగా సీట్లు తక్కువ వస్తాయి, కోalition పార్టీలు ఉంటారు, గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది, అప్పుడు మన కంట్రోల్లో ప్రభుత్వం ఉంటుంది, మన ఎవరో పార్టీలు మనకు తెలిసిన పార్టీలు సపోర్ట్ వస్తాయి అట్లా అనుకున్నారు. కానీ 2014లో జరిగింది ఏంటి? మోడీ ఒక బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ తెచ్చి ఎన్డీఏ పూర్తి మెజారిటీతో గవర్నమెంట్ ఫార్మ్ చేశారు. అదే వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత కూడా మీకు గుర్తుంటే ఉంటుంది, బృహద్వేములకి ఇష్యూ ఎంత పెద్ద ఇష్యూ చేశారు. చాలా ఢిల్లీ నుంచి రాజకీయ నాయకులు వచ్చారు, హైదరాబాద్ చాలా హడావుడి చేశారు. పెద్ద ఇష్యూ కింద తీసారు, పెద్ద ఉద్యమం కింద చేద్దాం చాలా రోజులు ప్రయత్నించారు కానీ అది చల్లబడిపోయింది. ఆ తర్వాత అట్లాగే మీరు తీసుకుంటే గుజరాత్లో పంచాయతీ, ఆ తర్వాత రాజస్థాన్లో గుజ్జర్లు, తర్వాత ఇంకో చోట ఇంకోటి, ఇట్లాగే అన్ని చాలా హడావుడి చేశారు. అది అయిపోయింది. సో 2019కి వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మోడీ బాగా వీక్ అయిపోయారు, ఈ రాఫెల్ గొడవలు ఇవి అవి వచ్చాయి. అప్పుడు మీకు గుర్తుంటే చౌకీదార్ చోర్ హై అంటూ రాఫెల్ మీద అది కూడా చేయడమైంది. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చారు దాని మీద. సో మొత్తానికి దానాదైనా 2019లో ఎలాగైనా సరే మోడీ అధికారంలో దిగిపోతారు, నాశపడ్డారు. అది కూడా జరగలేదు. 2019లో మోడీకి ఇంకా ఎక్కువ సీట్లు వచ్చాయి. సో ఏం చేయాలి ఇప్పుడు? అందుకని మీకు గుర్తుంటే 2020లో మీకు సిఏఏ తెచ్చారని చెప్పి ఢిల్లీలో ఇలాగే పెద్ద గొడవ చేశారు, చాలా హడావుడి చేశారు. ఆఖరికి మతకల్లోలా తయారయ్యి ఢిల్లీ చాలా చోట్ల తగలేశారు, చాలా పెద్ద హడావుడి అయింది. సో అది కూడా పెద్దగా నిలలేదు. ఎందుకంటే వెనకాతలు తీసుకుంటున్న ఇష్యూస్ మీద చిత్తశుద్ధి లేదు. ఆ తర్వాత మీకు గుర్తుంటే రైతులది
రైతుల ధర్నా రమారు సుమారు సంవత్సరం పాటు నడిపారు ఢిల్లీ బోర్డర్లోని. ప్రజలకు ఇబ్బంది అవుతున్నా సరే సుప్రీంకోర్టు సైలెంట్ ఉన్నారు. వీళ్ళందరూ ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, ప్రతిపక్షాలన్నీ విపరీతమైన మద్దతు ఇచ్చాయి. అయినా సరే రైతు ఉద్యమం ఏమైంది? ఆఖరికి ఎర్రకోట మీద జెండా ఎగరేయడం, నానా హడావుడైంది. కానీ ఎక్కడ మీకు ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా రాలేదు. ఎందుకని అక్కడ కూడా అంతే. అక్కడ కూడా చేసిందో పంజాబ్ రైతులు ఒక్కడే చేస్తారు. అదేనా వాళ్ళు రెచ్చగొట్టడం వల్ల. యాక్చువల్ గా రైతు బిల్లులు మిగతా వాళ్ళు ఏవైతే మిగతా రాజకీయ పక్షాలు గతంలో అవే కోరుకున్నారో అవే మూడీ తెచ్చారు. అయినా సరే రాజకీయ అవసరాల కోసం వాడిని వ్యతిరేకించారు, కానీ అది జరగలేదు. అట్లాగా తర్వాత మీరు చూసుకుంటే మన ఆర్మీ రిక్రూట్మెంట్ అప్పుడు అక్కడ అంతే. మన హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ తగిలెట్టేశారు, బీహార్లో తగిలెట్టేశారు. ఇట్లాగే ఏదో ఇష్యూ తీసుకొని వచ్చి ప్రజల్ని కానీ స్టూడెంట్లు కానీ మొబిలైజ్ చేసి మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా చేద్దామని చాలా ప్రయత్నిస్తున్నారు. దాంట్లో ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే తీసుకుంటే ఇష్యూస్ లో చిత్తశుద్ధి లేదు. మీరు ఆదాయ ఇష్యూ తీసుకోండి, రాఫెల్ ఇష్యూ తీసుకోండి, ప్రతి ఇష్యూ ఒకటి కాదు. ఈవీఎంలో ఇప్పుడు ఓటు చోరీ గురించి ఎట్లా మాట్లాడారు, ఎటువంటి కథలు వెళ్ళారు, ఈవీఎంలో కూడా ఎంతకంటే ఎక్కువ కథలు వెళ్ళారు. నేను ఓటు వేస్తే ఇంకా ఉడకబడిపోయింది, అది చేస్తే ఇచ్చారు, ఆఖరికి సుప్రీంకోర్టు తెచ్చింది. మీరు ఏవి రుజువులు చూపించండి. ఇప్పటికి కూడా చూడండి, మీరు సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళటం లేదు? ఎందుకంటే రుజువులు లేవు, ఆరోపణలే. మీకు బతకాల్సి మొహం మీద వేసేద్దాం, లేకపోతే బురద చల్లితే 10 బకెట్లు బురద చల్లితే ఒక బకెట్ అయినా కొంచెమైనా బురద అంటుకోదా అన్నది దీంతో వెళ్తున్నారు. అంటే అది చిత్తశుద్ధి కాదు. అందుకే ప్రజల్లో సానుభూతి రావటం లేదు. నేను ఇంటర్నెట్ లోని తర్వాత వెబ్ లోని చూస్తే మీకు ఆగస్టులో ఉన్న ఓట్ చోరీ క్యాంపెయిన్ అలా తగ్గితే ఇప్పుడు ప్రజలు మర్చిపోయారని చూపిస్తుంది. గ్రాఫ్ చూపిస్తుంది ఇంటర్నెట్ లో. ఇంతకు ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ప్రజలు దీని గురించి ఏం మాట్లాడుకుంటున్నారని చూస్తే బాగా తగ్గిపోయింది. బీహార్లోనే తగ్గదు లేదు ఓట్ చోరీ గురించి, ప్రజలు పట్టించుకోవట్లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే రాహుల్ గాంధీకి బీహార్లో ఎల్ఐగా ఉందామని అనుకుంటున్నా ఆర్జేడీ తేజస్వి యాదవ్ గారు తన మీటింగ్ లో ఓట్ చోరీ గురించి మాట్లాడటం లేదు. ఆ టాపిక్ వదిలేస్తాడు. ఆయన అర్థమైపోయింది ఆయనకి దీనివల్ల మనకేం ఉపయోగం. సో ఈ ఓట్ చోరీని పట్టుకుని ప్రజల్ని స్టూడెంట్ని రెచ్చకూడదు అంటే ఎట్లా అవుతుంది? లేటెస్ట్ గా నిన్న ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లోని స్టూడెంట్లే కదా ఎన్నికలు. అది దాంట్లో 4 సీట్లకు బీజేపీ 3 సీట్లు గెలుచుకుంది ఢిల్లీ యూనివర్సిటీ. కాంగ్రెస్ కు ఒక వైస్ ప్రెసిడెంట్ వచ్చింది, బీజేపీ ప్రెసిడెంట్, సెక్రటరీ, తర్వాత ఇంకో పోస్ట్ ఏదో వచ్చాయి, 3 పోస్టులు వచ్చాయి వాళ్ళకి. సో ఏం తెలుస్తుంది? ఇది యువకులు కూడా వీళ్ళని పట్టించుకోవటం లేదు. ఎవరో ఆయన వెనకాతలో కొంతమంది సోషల్ మీడియాలో హైప్ చేయడం, వీడియోలో ఇంటర్వ్యూలు పెట్టడం ఇటువంటి జరుగుతుంది, కానీ ప్రజల్లో పెద్ద ఇంపాక్ట్ లేదండి. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఖండిస్తూ వీడియోలు చేస్తున్నారు, ఫేస్బుక్ పోస్ట్ పెడుతున్నారు, ట్విట్టర్లో పెడుతున్నారు, ఇదంతా అబద్ధం అని చెప్పి ప్రజలకు వెళ్తుంది. ఎప్పటికప్పుడు ఎలక్షన్ ఎన్నికల సంఘం కూడా క్లారిఫికేషన్స్ ఇస్తుంది. అదండి. రైట్. ఇప్పుడు తాజాగా జరిగినటువంటిది అమెరికా H1B వీసాల మీదన నిషేధం, దాంతో భారతీయులకి ఇబ్బంది ఎదురవుతుంది అన్నటువంటి పాయింట్ ఒకవైపున చర్చకు వస్తుంటే $1,00,000 అన్నటువంటిది. ఆ టైంలో రాహుల్ గాంధీ ఇంకొక కొత్త వాదన తెర మీదకి తీసుకొచ్చారు. మోడీ లాంటి అసమర్థ నాయకుడు ఎవరు లేరు, అంతర్జాతీయంగా మోడీ వచ్చిన తర్వాత భారత్ పరువు పోయింది, భారత్కి ఇప్పుడు గ్రిప్ లేకుండా పోయింది అన్నటువంటి వాదన తెర మీదకి తీసుకొచ్చారు. తద్వారా ఇప్పుడు మన దేశంలో ఆల్రెడీ విదేశీ మోజుతోనే విద్యను అభ్యసిస్తున్నటువంటి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, ఇప్పటిదాకా మోడీని అభిమానిస్తున్నటువంటి వాళ్ళలో వ్యతిరేకత వ్యక్తం కాదా అక్కడ ట్రంప్ తీసుకునే నిర్ణయం? రాహుల్ దాన్ని రెచ్చగొట్టి ఉపయోగించుకోడా? ఇది యాక్చువల్గా మేము 3-4 నెలల బట్టి ఊహిస్తున్నదేనండి ట్రంప్ ఎట్లా చేస్తాడని. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్ మీద మనం ఆపరేషన్ సింధూర్ దాడి చేసినప్పుడు ట్రంప్ ఓపెన్ గా చెప్పాడు, నేను మధ్యవర్తిత్వం వహించాను, నేనే ఇది ఆపానని. కానీ భారత ప్రభుత్వం ఒప్పుకోలేదు, మోడీ కూడా దాన్ని ఒప్పుకోలేదు. ఎవరు మధ్యవర్తిత్వం ఎవరు వహించలేదు. మేము నేరుగా పాకిస్తాన్ మేము మాట్లాడుకొని యుద్ధం ఆపాము, సీజ్ ఫైర్కి వెళ్ళాము అంతే తప్పితే లేదు అని. అది చాలా అతనికి కొంచెం ట్రంప్కి బాధ అనిపించింది. అందుకని అప్పుడు అది మనసులో పెట్టుకున్నాడు. అది కాకుండా అసలు మామూలుగా చూసినా కూడా ట్రంప్ ఎన్నికలకి వెళ్ళింది ఏంటంటే మగా అన్న నినాదంతో వెళ్ళాడు. మగా అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్, అమెరికాని మళ్ళీ గ్రేట్ చెయ్యాలి. ఎలాగా, ఏం చేశారు? గత 2-3 దశాబ్దాలుగా అమెరికాలో ఏమైందంటే చైనా మీద, భారత్ లాంటి దేశాల మీద ఎక్కువ ఆధారపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. కారణం ఏంటంటే అక్కడ ఉత్పత్తి రంగాన్ని చైనా కప్ చెప్పేశారు, సర్వీస్ రంగాన్ని ఆల్మోస్ట్ భారత్ కప్ చెప్పేశారు. సర్వీస్ రంగం అంటే ఐటీ అనుకోండి, తర్వాత మీరు ఏమైనా ఇటువంటి సర్వీస్ రంగాలు అంతటే భారత్ కప్ చెప్పేశారు. ఉత్పత్తి రంగాన్ని చైనా కప్.
అసలు అన్నీ ఖరీదు. వస్తువు తయారు చేయాలంటే ఉదాహరణకి యాపిల్ ఫోన్ అమెరికాలో తయారు చేయాలంటే 1,50,000 అయితే, అదే భారత్లో అయితే చైనాలో అయితే 80,000కో 90,000కో తయారైపోతుంది. అక్కడ అమెరికాలో 1,50,000కో 1,40,000కో అవ్వచ్చు. కానీ మీ ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది ఈ 20 ఏళ్ల బట్టి అలాగే చేశారు. ఏదో మేజర్ గా డిఫెన్స్ అవి తమ దగ్గర ఉంచుకొని మిగతా ఉత్పత్తి రంగం అంతా చైనా తరలించారు. మీకు ఎలక్ట్రానిక్ గుడ్స్ అన్ని చైనా తయారవుతున్నాయి, లేకపోతే వియత్నాంలో తయారవుతాయి, పూర్వం జపాన్. సో ఐటీ కంపెనీలు మన భారతీయులు హెయిర్ చేసుకుంటాయి, దానివల్ల లాభాలు ఎక్కువ వస్తున్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు ఏమైంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెయ్యాలంటే అక్కడ ఉత్పత్తి రంగం పెంచాలి, అక్కడ లోకల్స్కి ఉద్యోగాలు ఇవ్వాలి. లోకల్స్కి ఇప్పుడు ఉత్పత్తి రంగం పెంచాలంటే రాత్రి ఉత్పత్తి రంగం పెంచేయలేరు. ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళు ప్రాసెస్ పడుతుంది. మీరు ఇవాళ టారిఫ్లు పెంచి సపోజ్ ఇక్కడ నుంచి మందులు దిగుమతి చేసుకుంటున్నారు, వాళ్ళు మందుల మీద టారిఫ్లు పెంచితే ఎవరికి నష్టం? టారిఫ్లు పెంచితే అమెరికన్స్ కొనుక్కునే మందులు అమెరికా లోకల్ గా కొనుక్కునే మందులు ఖరీదైపోతాయి, ప్రజలకు ఖరీదైపోతాయి. వాళ్ళ ఉత్పత్తి రాత్రి పెంచలేరు, ఫ్యాక్టరీలు పెట్టలేరు, ఉత్పత్తి చేయలేరు. ఇప్పుడు 2% పెంచేస్తాం, 100%, 50% టారిఫ్లు పెంచేస్తాం అంటే ఎవరికి నష్టం? పరోక్షంగా అమెరికాకి నష్టం. అమెరికా గ్రేట్ అగైన్ చేయాలంటే మెల్లిగా కొద్ది ఉత్పత్తి అక్కడ పెంచుకుంటూ అక్కడ పెరిగినంత మేర 5 సార్ల నుంచి దిగుమతులు తగ్గించుకుంటే అది పెరుగుతుంది. ఇప్పుడు ఐటీ రంగాన్ని కూడా చూసుకుంటే మన దేశం నుంచి ఎందుకు ఐటీ వాళ్ళని తీసుకెళ్లారు? వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నప్పుడు మన వాళ్ళ అవసరం వచ్చింది ఎన్నాళ్ళు, గత 2 దశాబ్దాలు బట్టి భారతీయులను ఎందుకు తీసుకెళ్లారు వాళ్ళు? అంటే వాళ్ళ దగ్గర కావాల్సిన టాలెంట్ లేదు, అమెరికాలో కావాల్సిన టాలెంట్ లేదు. సో ఆ టాలెంట్ డెవలప్ అయ్యేదాకా వీళ్ళు తొందరపడితే ఏమవుతుంది? ఇప్పుడు ఇబ్బంది పడేది ఎవరు? అమెరికన్ కంపెనీలు ఇబ్బంది పడతాయి. ఫ్రేమ్ ఒకసారి అర్థం, ఒకసారి ఫ్రేమ్ తేడా వచ్చింది. $1,00,000 పెడితే అక్కడ మన ఫ్రేమ్ సో అక్కడ ఏమైంది, మీకు మన మీద ప్రేమ కొంచెం వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళు ఉద్యోగాలు ఇస్తుంది ఏంటంటే వాళ్ళు సమంగా సర్వీసెస్ కావాలి, వాళ్ళకి మనం అంతాలు తక్కువ చేయడానికి దొరుకుతారు కాబట్టి మనకు ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. ఇప్పుడు ఇదే $1,00,000 ఇదే $1,00,000 H1B ఇస్తుంది, ఫీజు పెంచితే అక్కడ అసలు మన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇస్తుంటే $70,000-80,000 నుంచి $1,40,000 $150,000 ఇస్తున్నారు సంవత్సరానికి. ఇప్పుడు ట్రంప్ చెప్పిన దాని ప్రకారం సంవత్సరానికి $1,00,000 ఫీజు ప్రతి సంవత్సరం కట్టాలి. ఇప్పుడు ఏంటంటే 3 ఏళ్ళకి ఒకసారి H1B ఫీజు రెన్యూ ఫీజు 1,000, 2,000, 5,000 కడితే సరిపోతుంది. కానీ ట్రంప్ రూల్ ప్రకారం సంవత్సరానికి $1,00,000 కట్టాలంటే ఏ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు? తీసుకోరు. వాళ్ళకి అయితే వాళ్ళు అక్కడ అమెరికాలో భారతీయులు పెట్టుకొని ఏ పనులు చేయించుకున్నారో అమెరికా ఇండియా షిఫ్ట్ చేసుకుంటారు. ఇండియా షిఫ్ట్ చేసుకుని ఇండియాలో భారతీయులు జీతాలు ఇచ్చి అక్కడ పనులు చేయించుకుంటారు. లేకపోతే లాభాలు తగ్గిపోతాయి. లేదు మనకి వీళ్ళు ఉంటే కానీ లాభం లేదు, కంపల్సరీగా ఉండాలంటే కంపెనీలు పెట్టుకుంటారు. $1,00,000 వాళ్ళు ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ అవి ఉంటాయి, అవి క్లెయిమ్ చేసుకుంటారు, $1,00,000 పెట్టుకుంటారు. ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ జరగబోయేది ఏంటంటే ప్రజల్లో మీరు అన్నట్టుగా అనుమానాలు వస్తాయి, ఇలాగ ట్రంప్ ఏం చేస్తాడు, చేస్తే ఎలాగని. సో ఇది జరుగుతుంది కొన్నాళ్ళు. అంటే యాక్చువల్గా మనం అనుకుంటున్నట్టుగా విదేశీ శక్తులు కూడా కొంత మా మోడీని ఇబ్బందిగానే ఉన్నాయి. మోడీ పరిస్థితి అంటే మోడీ భారత్లో ఉంటే తమకు చెప్పు చేతుల్లో భారతదేశం ఉండదు. గతంలో ఎలా కావాలంటే అలాగే వాళ్ళకి అందరికీ కావాల్సింది ఏంటంటే భారత్లో ఉన్న 140 కోట్ల మంది జనాలు వినియోగదారులుగా మాత్రమే వాళ్ళకి కావాలి. వాళ్ళు తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికి భారత్ మార్కెట్ కావాలి. అది ఏదైనా కావచ్చు, వాళ్ళు వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, లేకపోతే డైరీ కావచ్చు, ఏవైనా సరే మనకి ఇక్కడ ఆ వస్తువులు తెచ్చి అమ్ముకోవడానికి కావాలి. అంతేగాని మనం ఇక్కడ ఉత్పత్తి చేసుకొని మనం ఇచ్చేస్తామంటే వాళ్ళకి మార్కెట్ పోతుందని భయం. అందుకని చాలా రోజులు బట్టి వాళ్ళ చెప్పు చేతల్లోని వాళ్ళ అడుగుజాడల్లో ఉన్నట్టు ప్రభుత్వాలు కావాలని చూస్తున్నారు. బంగ్లాదేశ్ లో కూడా అదే జరిగింది. బంగ్లాదేశ్ లో వాళ్ళు ఆమె హసీనా దింపడానికి అదే కారణం జరిగింది, పాకిస్తాన్ లో ఇమ్రాన్ దింపడానికి అదే కారణం. ఇక్కడ కూడా మోడీని దింపడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కానీ సక్సెస్ అవ్వరు. కారణం ఏంటంటే అక్కడ షేక్ హసీనా కానీ తర్వాత ఇమ్రాన్ ఖాన్ కానీ లేకపోతే మొన్న నేపాల్లో పడిపోయిన ప్రభుత్వాలు కానీ ఆ రాజకీయ నాయకులందరూ విపరీతమైన అవినీతిలో కూరుకుపోయారు. హసీనా గారితో సహా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఇక్కడ మోడీ గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన వ్యక్తిగతంగా అవినీతి గత 25 ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగతంగా డబ్బులు కూడబెట్టుకున్నారని ఎవ్వరు, ఆయన బద్ధ శత్రువులు కూడా ఆయన మీద చేయలేరు. అట్లాగే ఆయనకి ఎటువంటి స్త్రీ బలహీనతలు లేవు. సో సాధారణ విదేశీ శక్తులు చేసేది ఏంటంటే అవినీతి ఆరోపణలు ఉంటే వాటిలో ట్రాప్ చేస్తారు, లేకపోతే హానీ ట్రాప్, ఆడపిల్లల్ని వాళ్ళ ద్వారా ట్రాప్ చేస్తారు రాజకీయ నాయకుల్ని, విదేశీ రాజకీయ నాయకులు.
సో వాళ్ళు దురదృష్టవశాత్తు ఇక్కడికి వచ్చేటప్పటికి మోడీకి 2 బలహీనతలు లేవు. వ్యక్తిగతంగా ఆస్తులు కూడా పెట్టుకోవాలి లేదు, తర్వాత తన బంధువులకి, తర్వాత తన పదవి ఇవ్వాలనే తాపత్రయం లేదు. ఈ 2 తర్వాత స్త్రీల పట్ల వ్యామోహం కానీ అది కూడా లేదు. ఒక రాజర్షి లాగా నడుపుతున్నాడు. సో ఏమైంది ఇప్పుడు ఇంక మోడీని చేయాలంటే దీనివల్ల ఏమైంది, పైన ఎంత తిట్టుకున్నా సామాన్య జనాలు మెదక రాజకీయ నాయకులను చూసిన తర్వాత మోడీ గారిని చూడడానికి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. 25 సంవత్సరాలుగా మీకు రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చేసి 10 ఏళ్ళు 13 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 11 ఏళ్ళు ప్రధానిగా చేసి ఒక 100 కోట్లు కూడా పెట్టుకోలేదు అంటే చేతకాని వాడి కింద లెక్క మన దేశంలో. ఆఫ్టర్ ఒక జిల్లా పరిషత్ చైర్మన్, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ, ఒక మినిస్టర్ రాష్ట్ర లెవెల్లో 100 కోట్లు సంపాదిస్తున్నట్టుగా ఆఖరికి అధికారులు ఎంతో మొన్న తెలంగాణలో చూసాం. ఆఫ్టర్ ఒక ఇంజనీర్ 200-300 కోట్లు కూడా పెడుతున్నాడు. అటువంటిది గుజరాత్ లాంటి రిచ్ స్టేట్ చీఫ్ మినిస్టర్ గా ఉండి, భారత్కి ప్రధానిగా ఉండి ఆయన డబ్బులు కూడా పెట్టినట్టుగా ఎవరు ఆరోపణ చేయటం లేదు. ఆయన మొత్తం ఆస్తులన్నీ కలిపి ఎలక్షన్ కమిషన్ దీంట్లో రాస్తే 5 కోట్లు 10 కోట్ల లోపే ఉంది మొత్తం. సో ఇది సాధారణ ఉద్యోగి వాళ్ళ రేపు సంపాదిస్తున్నాడు. ఒక క్లర్క్ లాంటి వాడు దాచుకొని సేవింగ్స్ చేసుకొని సంపాదిస్తున్నాడు. అటువంటిది ఎన్నాళ్ళు చేశారంటే, సో ఇది దీనివల్ల ఏమవుతుందంటే విదేశ శక్తులు చాలా ఇబ్బందిగా ఉంది. మోడీ లాంటి నాయకత్వం ఇక్కడ ఉండడం చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మోడీని లొంగదీసుకోవడానికి నయ్యాన భయాన ప్రయత్నిస్తున్నారు, జరగటం లేదు. మోడీకి ఒకటే కోరిక, ఇన్నాళ్ళు ఏదో జరిగిపోయింది, మనకి ప్రపంచంలో మన స్థానం ఉండాలి ఖచ్చితంగా. మనకి టాలెంట్ ఉంది, మన టాలెంట్ ఉంచుకొని మిగతా దేశాలు అభివృద్ధి. ఇప్పుడు అమెరికాలో టెక్ కంపెనీలు అయిన అభివృద్ధికి వెనకాతలు ఎవరు ఉన్నారండి? డబ్బులు పెట్టుబడి వాళ్ళది, మేడ మన వాళ్ళది. వాళ్ళకి అంత గొప్ప వాళ్ళు ఉంటే మన సుందర పిచ్చైని తర్వాత మన నాజల్ గారిని వాళ్ళు అక్కడ టాప్ గా వేసుకోవాల్సిన పరిస్థితి ఏం ఏర్పడింది? వాళ్ళకి అవసరం వచ్చింది అంటే ఖచ్చితంగా అక్కడ టాలెంట్ కొరత ఉంది. సో మోడీ గారి ఉద్దేశం ఏంటంటే మనకి టాలెంట్ ఉన్నప్పుడు మనమే అటువంటి కంపెనీలు తయారు చేసుకోవాలి, మనమే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవాలి. పై దేశాల మీద ఎంప్లాయ్మెంట్ కి డిపెండ్ అవ్వడం ఎప్పటికైనా భవిష్యత్తులో ప్రమాదం. పై దేశాల మీద ఆయిల్కి డిపెండ్ అవ్వడం ప్రమాదం. పై దేశాల మీద ఆయుధ సంపత్తికి డిపెండ్ అవ్వడం ప్రమాదం. అందుకే ఈ మూడిట్లోనే మనం సొంతంగా తయారవ్వాలి, మన ప్రజలకు మనమే అన్ని సమకూర్చాలి అనే ధ్యేయంతో ఈ 10 ఏళ్ల బట్టి చేస్తున్నాడు. మీకు ఆయుధాలు తీసుకున్నా సరే గతంతో పోల్చుకుంటే 2014 ముందుతోటి దిగుమతులతో పోల్చుకుంటే ఇప్పుడు మరీ అత్యవసరమైన తప్పితే చిన్న చిన్న వస్తువులన్నీ కంపల్సరీగా దేశంలోనే తయారు చేయాలి. రమారు 140-150 వస్తువులు దేశంలో తయారు చేయాలని కంపల్సరీ చేశారు. అవి ఇంపోర్ట్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో లేదు అని. అట్లాగే మీకు మన తర్వాత సోలార్ ఎనర్జీ దీనికి కూడా అంతే. సో ఏం చేస్తున్నారంటే పెట్రోల్ కూడా రమారు 20% ఎథనాల్ ఎందుకు చేస్తున్నారంటే 20% డబ్బులు మిగిల్చుకోవడానికి దాన్ని కాదు. పెట్రోల్ మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి, క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోవాలి. అంటే 20% మనం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకోలేదు అంత మేర మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అవుతుంది. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్. ఇవన్నీ ఏమవుతాయంటే ఎవరైతే మన దేశం మీద వ్యాపారానికి ఆధారపడ్డారో వాళ్ళకి అంతకు ముఖ్య అమెరికా లాంటి దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అందుకని ఏదో ఇరుకులు పెట్టడానికి ట్రంప్ ఇటువంటి చర్యలు తీసుకుంటున్నారు. కానీ పరోక్షంగా అమెరికా ఆర్థిక వ్యవస్థకి దెబ్బతగులుతుంది. అది ఇవాళ రేపు తప్పకుండా రియలైజ్ అవుతారు. ఈ పరిస్థితుల్లో భారత ప్రజలు ఏంటంటే జాగ్రత్తగా ఉండాలి. మోడీ చేస్తున్న పనులు మన దేశానికి పనికొచ్చే పనులు, దీంట్లో మధ్యలో ఎదురు దెబ్బలు తగులుతాయి. మనం అందరం కలిసికట్టుగా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలి అని ఉండాలి. మీకు ఏమవుతుందంటే ఒక క్లాస్లోనే టాప్ 10లోనే మనం ఉన్నాం అనుకోండి, పెద్ద ఇబ్బంది ఉండదు. ఎప్పుడైతే టాప్ 3లోకి 4లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నిస్తాం అక్కడ ఘర్షణ వస్తుంది. ఆ టాప్ 1, 2, 3లో ఉన్న వాళ్ళు వీడు ఎక్కడ మన దాంట్లోకి వచ్చేస్తాడో, మనకి ఎక్కడ పోటీ వచ్చేస్తాడో అని చెప్పి వాడిని ఏదో అల్లరి పెట్టడం, మానసికంగా హింసించడం ఇట్లా చేస్తారు. సేమ్ ఇప్పుడు భారత్కి అదే పరిస్థితి. 2014కి వచ్చేటప్పుడు మన దేశం 10వ స్థానంలో ఉంది. 2004లో మన దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 12వ స్థానాల్లో ఉండేది. మన్మోహన్ గారు 10 సంవత్సరాల కాలంలో కేవలం 2 స్థానాలు దాటి 10వ స్థానానికి వెళ్ళాం. 2014లో మోడీ గారు తీసుకున్నట్టు 10వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని ఈ 11 ఏళ్లలో 4వ స్థానాన్ని తీసుకెళ్లారు. 6 ఆర్థిక వ్యవస్థలు దాటి తీసుకొచ్చారు. దాంట్లో ఏంటి ఫ్రాన్స్ లాంటి దేశాలు, ఇంగ్లాండ్ దేశాలు ఉన్నాయి, వాటిని దాటుకొని పైకి వెళ్ళాం. సో ఏమైందంటే నేను ఇందాక చెప్పినట్టు క్లాస్లో పైకి వెళ్తున్న కొద్ది ఫ్రిక్షన్ వస్తుంది. ఆ క్లబ్లోకి నన్ను ఎంటర్ ఇవ్వనివ్వరు. సో ఎంట్రీ అయ్యేటప్పుడు ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాలి. మనందరం ప్రభుత్వానికి వెనకాతలుగా దండుగా ఉంటే ఖచ్చితంగా మనం ఈ ఏడాది చివరికల్లా జర్మనీని కూడా వెనక్కి నెట్టి మనం 3వ స్థానానికి వెళ్తాం. జపాన్ నెట్టాము, ఇప్పుడు జర్మనీని కూడా నెట్టితే అమెరికా, చైనా తర్వాత భారత్ 3వ స్థానానికి ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఖచ్చితంగా వస్తుంది. ఈ మధ్యలో వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేస్తారు. మనం ముందు అడుగు పడకుండా మనందరం అప్రమత్తంగా ఉండాలి. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, పాకిస్తాన్ సౌదీ అరేబియాల మధ్య అకస్మాత్తుగా ఒక MOU కుదిరింది. అది కూడా సైన్యం విషయంలో. పాకిస్తాన్ మీద ఎవరు దాడి చేసినా
సౌదీ రంగంలోకి దిగుతుంది, సౌదీ మీద ఎవరు దాడి చేసినా పాకిస్తాన్ రంగంలోకి దిగుతుంది. మనం మొన్నటిసారి పాకిస్తాన్ మీద దాడి చేసాం, అప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మనల్ని సమర్థించారు కానీ ఖండించలేదు. నెక్స్ట్ ట్రిప్ మనకు పక్కన సౌదీ అరేబియా మిత్ర దేశంగా కూడా ఉంది. ఇప్పుడు ఆ ఇద్దరూ కలిసి భవిష్యత్తులో రేపు పొద్దున ఇండియాలో తీవ్రవాద కార్యకలాపాలు లాంటివి జరిగినప్పుడు భారత్ మళ్ళీ ఆపరేషన్ సింధూర్ లాంటివి చేస్తే మన మీద యుద్ధానికి వస్తారా? మొన్నే అగ్రిమెంట్ జరిగిందండి వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు ఒక చేసుకున్నారు. ఎట్లా అంటే అది సౌదీ అరేబియా మీద ఎవరు దాడి చేసినా, పాకిస్తాన్ మీద దాడి చేసినా, రెండు దేశాల మీద దాడి చేసినట్టుగా ఒకరికొకరు సాయం చేసుకుంటాం. అది పేపర్ మీద ఉంటుందండి, ప్రాక్టికల్గా జరగదు. ఎందుకంటే ఏం జరుగుతుందంటే సౌదీ అరేబియాకి సైనికులు కావాలండి, డబ్బులు ఉన్నాయి కానీ మనుషులు లేరు వాళ్ళకి. అందుకని పాకిస్తాన్ తోటి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఎందుకోసం? అక్కడ యమన్లో బార్డర్లో యమన్ దేశంతో వాళ్ళు యుద్ధం చేయాలి, యుద్ధం చేయడానికి మనుషులు కావాలి. అందుకని పాకిస్తాన్ ఆర్మీ 25,000 మంది సైనికులు అక్కడ పంపించింది. ఆ అగ్రిమెంట్ ఉండి ప్రస్తుతానికి వాడుకునే సౌదీ అరేబియా పాకిస్తాన్ సైనికులను అక్కడ తీసుకెళ్ళింది. పాకిస్తాన్ ఏం చేస్తుంది? అక్కడ సౌదీ పాకిస్తాన్ వాళ్ళకి సైనికులకి ఇస్తున్న జీతంలో సగం జీతం సైనికులకి ఇచ్చి మిగతా సగం ప్రభుత్వం తీసుకుంటాం. అంటే ఏమైంది? ఇది మనకి అక్కడ సెక్యూరిటీ ఏజెన్సీలు ఉంటారు కదా, సెక్యూరిటీ ఏజెన్సీ పెడతారు. ఏమంటే 10 అపార్ట్మెంట్కి మాకు సెక్యూరిటీ గార్డులు కావాలంటే, అవునంటే సెక్యూరిటీ గార్డుకి ఒక్కొక్కడికి 10,000 అవుతుంది, 3 సెక్యూరిటీ గార్డులకి 3 షిఫ్ట్లకి కలిపి 30,000 అవుతుంది, ఒక 40,000 ఇవ్వాలి, మేము ఇస్తూ ఉంటారు. ఆ 10,000 వాళ్ళ సంఖ్యలో వేసుకుంటారు. సో అదే పద్ధతిలో పాకిస్తాన్ ఏమైందంటే తన సైనికుల్ని సౌదీ అరేబియా వాడుకుంటుంది. అంటే అంతకంటే ఏమీ లేదండి ఈ అగ్రిమెంట్లోనే. ఎందుకంటే సౌదీకి భారత్ తోటి మంచి సంబంధాలు ఉన్నాయి, వాణిజ్యపరంగా సంబంధాలు ఉన్నాయి. భారత్ చాలా పెద్ద దేశం, అభివృద్ధి చెందిన దేశం, 140 కోట్ల జనాభా ఉన్నారు, ప్రపంచంలో 4వ స్థానాలు ఉంది ఆర్థిక వ్యవస్థ. ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న కంట్రీల్లో చాలా ఎక్కువగా ఆయిల్ దిగుమతి చైనా తర్వాత భారతే ప్రపంచంలోనే ఎంత ఎక్కువ ఆయిల్ దిగుమతి చేసుకుంటం లేదు. సో ఇవన్నీ తీసుకుంటే ఆర్థిక పరంగా సౌదీ అరేబియాకి భారత్ చాలా అవసరం ఉందండి. అందుకని ఖచ్చితంగా సౌదీ అరేబియా, అందుకే మొన్న సౌదీ అరేబియా మంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఇబ్బందులు భారత్ అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నామని. డైరెక్ట్ గా చెప్పకపోయినా, అంటే వాళ్ళు ఎందుకు ఎంటర్ అయ్యారు అన్నది భారత్ అర్థం చేసుకుంటుంది, మన మీద చెడ్డగా అనుకోదు అన్న అర్థం వచ్చేటట్టుగా ఆయన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారండి. అందుకని దాని గురించి మనం ఏం గాబరపడక్కర్లేదు, దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇవన్నీ అంతర్జాతీయ రాజకీయాలు ఇటువంటి చిన్న చిన్న అగ్రిమెంట్లు అవుతాయి. ఎందుకంటే ఇవాళ సౌదీ తర్వాత పాక్ అగ్రిమెంటే కాదండి, గత 2-3 దశాబ్దాలుగా ఓఐఎస్ఐ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఇస్లామిక్ దేశాలకు వెళ్ళిపోతే ఆట మీద అన్నారు. మన ఆర్టికల్ 370 తీసేసినప్పుడు కానీ, ఆపరేషన్ సింధూర్ తీసినప్పుడు కానీ పాకిస్తాన్కి ఎన్ని దేశాలు సపోర్ట్ చేస్తాయి? ఇస్లామిక్ దేశాలు ఏమీ చేయలేదండి. అటుపక్క టర్కీ ఒకటి చేసింది, ఇటుపక్క అజర్బైజాన్, 2 దేశాలు తప్పితే సుమారు 50 దేశాల పైన ఉన్న ఇస్లామిక్ దేశాలు మిగతా ఎందుకు సపోర్ట్ చేయలేదు? ఎందుకంటే పాకిస్తాన్ దేశం మీద నమ్మకం పోయిందండి. అది సరైన పద్ధతిలో నడవటం లేదు, ఆర్థిక వ్యవస్థ బలహీనపడింది, రాజకీయ స్థిరత్వం లేదు, తర్వాత టెర్రరిజం అది పరోక్షంగా సపోర్ట్ చేస్తుంది, అన్ని దేశాలకు అర్థమైంది. పాకిస్తాన్ అందుకే దూరం పెట్టారు. మోడీ గారు సాధించిన పెద్ద విజయం ఏంటంటే ఈ ఓఎస్ఐ నుంచి పాకిస్తాన్ దూరం జరిపారు. అందుకే మనకు ఆపరేషన్ సింధూర్ అప్పుడు కానీ, కాశ్మీర్లో 370 తీసినప్పుడు కానీ ఇస్లామిక్ దేశాలు మన పక్షం ఉన్నాయి తప్పితే పాకిస్తాన్ పెద్దగా మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడు సౌదీ అరేబియాతో అగ్రిమెంట్ కూడా మనకు పెద్దగా ఇబ్బంది ఏమి రాదండి, అది ఊరికే పేపర్ మీద ఉంటుంది అంతే. ఖచ్చితంగా వీళ్ళ సైనికుల్ని సౌదీ వాడుకుంటుంది, అగ్రిమెంట్ చూపించుకొని అంతే. రైట్. కంక్లూడ్ చేసే ముందు ఒకేసారి ఇన్ని రకాలు అంటే ఇండియాలో రాహుల్ గాంధీ ఈ పబ్లిక్ని ప్రొవోక్ చేసే కార్యక్రమాలు చేస్తారు, అటు పక్కన అమెరికా ఇదే సందర్భంలో భారతదేశానికి సంబంధించిన ఎన్ఆర్ఐల్ని ఇబ్బంది పెడుతుంది, అదే టైంలో వాళ్ళ కుటుంబాలు ఇక్కడ సఫర్ అవుతుంటాయి. ఇంకో పక్కన సౌదీ అరేబియా లాంటి ఇంపాక్ట్ వలన మనకి దేశంలో ఉన్నటువంటి మనం సెక్యూర్డ్గా ఉన్నాం అనేటటువంటి ఫీలింగ్ని డిస్టర్బ్ చేసేటటువంటి ప్రయత్నం ఇంకోటి జరుగుతుంది. ఇన్నింటిని తట్టుకుని నిలబడేటటువంటి శక్తి మోడీకి ఉంటుందా, లేదా వీటన్నిటిని చూశాక వచ్చే అసంతృప్తిని క్యాచ్ చేసుకుంటూ ప్రతిపక్షం ఏమన్నా దూకుడుగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందా? మోడీకి ఖచ్చితంగా శక్తి ఉందండి. ఇటువంటి అంతర్జాతీయ స్థాయి ఆయన ఏంటంటే వ్యక్తిగతంగా చాలా డక్కా మొక్కేస్తాను వ్యక్తి. మీకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మీద జరగని దాడి లేదు. ఆయన మీద 2002 మత కల్లోలాలకు ఆయనే బాధ్యుడు అన్నట్టుగా విపరీతంగా దాడి చేశారు. ఆ తర్వాత 2-3 ఎన్కౌంటర్లు ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేశారు. మోడీ వల్ల ఎన్కౌంటర్లు చేయాలని చెప్పి ఆయన మీద కేసులు పెట్టారు. అట్లాగే ఏదో స్నూపింగ్ కేసు ఎవరి వెనకాతలో గుజరాత్ పోలీసులు పడ్డారంటే దానికి ముఖ్యమంత్రిని బాధ్యత చేశారు. దేశంలోనే ఎంతమంది ముఖ్యమంత్రులు ఉండగా ఎన్ని మత కలహాలు జరిగాయి? స్వయంగా ఢిల్లీలోనే సిక్కుల మీద మత కలహాలు చేయాలి, 3,000 మంది పోయారు. ఏ ముఖ్యమంత్రి మీద కానీ అక్కడ ఎవరి మీద చర్యలు తీసుకున్నారో నేరుగా లేదు కదా, ఒక్క మోడీ మీదే చేస్తారు. సో
సో రకరకాలుగా మోడీని వాళ్ళు టార్గెట్ చేశారు, అన్ని తట్టుకున్నాడు, అన్ని విచారణలు ఎదుర్కొన్నాడు, అన్ని స్వయం శక్తితో వచ్చాడు అతను. ఎవరు వెనకాతల కుటుంబం వల్ల రాజకీయ నాయకులు ఆయన వెనకాతలు ఉండి పైకి తీసుకురాలేదు. కిందటి నుంచి స్వయం శక్తితో వచ్చాడు, అన్ని ఎదుర్కొన్నాడు. మీకు అందరూ ఏమనుకున్నారు? అసలు రైతు ఉద్యమం చాలా ప్రమాదమైన ఉద్యమం అండి. చాలా రైతు ఉద్యమం చాలా ప్రమాదం. ఎందుకంటే చాలా సెన్సిటివ్ స్టేట్, పక్కన పంజాబ్ ఉన్నది, ఖలిస్తాన్ ఉద్యమం ఉంది. అటువంటి ఖలిస్తాన్ మోడీ చేస్తుంది ఏంటంటే మిగతా దేశాలకి ఇక్కడికి ఏంటంటే ఇన్ని ఆందోళనలు దేశంలో 10 సంవత్సరాలుగా దేశంలో ఏనాడు పోలీస్ ఫైరింగ్ దాకా వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆర్మీని పిలవటం లేదు. మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే సంయమనం పాటిస్తున్నారు. వాళ్ళు ఆందోళన చేసే హక్కు ఉంది, చేయనండి. వాళ్ళు హింసకు పాల్పడినంత సేపు ఆందోళన చేసుకోండి, మనకి అభ్యంతరం లేదు. హింసకు పాల్పడిన ఆర్మీని పిలవటం లేదు. వాళ్ళు మీకు రెడ్ ఫోర్ట్ మీద అటాక్ చేశారు, అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. అయినా సరే ఆర్మీని పిలవలేదు, లోకల్ పోలీసులతో మేనేజ్ చేశారు, అది తప్పబడిపోయింది. సో ఏంటంటే మిగతా దేశాల్లో తీసుకొచ్చినట్టుగా ఇక్కడ తీసుకురాలేరు. అందుకని ఇప్పుడు ఏంటంటే సైకలాజికల్ గా అటాక్ చేయడానికి ఈ వీసాలు ఆపడమనో లేకపోతే టారిఫ్లు పెట్టడం అనేది చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ కారండి. ఇది సక్సెస్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది మోడీ. ఆయన యాక్చువల్గా ఆయనకి మనం పైకి చెప్పడానికి ఏదో అదృష్టశక్తి కాపాడుతుంది. ప్రతిసారి ఆయనకి వెనక సపోర్ట్గా ఉంటుంది, దన్నుగా ఉంటుంది అదృష్టశక్తి. సో ఇదికంటే ఎన్నో సంక్షోభాల నుంచి బయటకు వచ్చాడు. ఇటువంటి దీని వల్ల కూడా ఆయనకేమీ జరగదండి, జరిగే అవకాశం లేదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అంతర్జాతీయ పరిణామాలు భారతదేశంలో ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి పనికొస్తాయి. అట్ ద సేమ్ టైం జంజీ ఉద్యమం తీసుకొచ్చి నిన్న కాక మొన్న నేపాల్లో జరిగిన తరహాలో భారతదేశంలో మార్పులు తెస్తానంటున్నటువంటి రాహుల్ గాంధీకి అంత సీన్ లేదన్నటువంటిది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. అలాగే తాజాగా అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాలు భవిష్యత్తులో భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయంటున్నారు.